వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాటి లిస్ట్ అన్నది నేను మీకు వాళ్ళ వీడియోలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇవి మెయిన్గా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నట్టయితే మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ లిస్ట్ అన్నది కూడా వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలసీ రిలేటెడ్గా కావచ్చు, ఏ యొక్క ఎగ్జామ్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీరు అయితే అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ కామెంట్స్లో అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించండి. మరి ఇక్కడ ఈ యొక్క పాలిసెట్ రిలేటెడ్గా గమనించినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క పాలిసెట్ రిజల్ట్స్ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న వీడియోలో మెయిన్గా మనకు ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్లోనే సెకండ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పాం కదా. ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవసరమైన డాక్యుమెంట్సే ఇప్పుడు నేను చెప్తాను. ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎంత ఇంపార్టెన్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఒక్కసారి కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, మెయిన్గా ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఈ డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతాయి. ఫస్ట్ది ఏంటి అంటే మనకు పాలిసెట్ హాల్ టికెట్, ఏదైతే మనకు 2025లో మనకు హాల్ టికెట్ ఉంటుందో ఈ యొక్క హాల్ టికెట్ అన్నది మీరు ఈ కౌన్సిలింగ్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ అట్ ద సేమ్ టైం మనకు ఈ ఏదైతే కాలేజీలో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారు కదా, అక్కడ కూడా మీకు ఈ యొక్క పాలిసెట్ హాల్ టికెట్ అయితే అడుగుతారు. ఎందుకు మనకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే హాల్ టికెట్ అన్నది మనకు కొద్ది టైం వరకే రిలీజ్ అయి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఏంటి అంటే ఇప్పుడు ఎలానో మనకు ఈ ఓపెన్స్లోనే ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని చేసుకున్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ పాలిసీ డాక్యుమెంట్ అనేది డెఫినెట్గా అయితే ఉండాలి. ఆ తర్వాత సెకండ్ది ఏంటి అంటే ర్యాంక్ కార్డ్. ఎలానో మనకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకు ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా, దాన్ని మీరు కేర్ఫుల్గా అయితే పెట్టుకోండి. అది కౌన్సిలింగ్లో అడుగుతారు. అట్ ద సేమ్ టైం దాన్ని ఏదైతే మనకు కాలేజ్లో మీరు రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారో అక్కడ కూడా మీకు ఈ డాక్యుమెంట్ అడగడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 10th క్లాస్ సంబంధించి మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్. ఇక్కడ 10th క్లాస్ రిలేటెడ్గా ఏదైతే మనకు ఇంటర్నెట్లో రిజల్ట్స్ రిలీజ్ అయినది ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా ఆ యొక్క అయితే షార్ట్ మెమోస్ కానీ లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర అయితే ఉండాలి. మేబీ ఇంటర్నెట్ కాపీ ఉన్నట్టయితే అది ప్రింట్ అయితే తీసుకొని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో అడుగుతారు. లేదు అనుకున్నట్టయితే ఒకవేళ మనకు ఒరిజినల్ మెమోసే స్కూల్కి వచ్చినట్టయితే అవి కలెక్ట్ చేసైనా మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇవి మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా అయితే అడుగుతారు. సో ఇది 10th క్లాస్ సంబంధించి మార్క్ షీట్ అనమాట. అంటే రిజల్ట్స్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ పర్టికులర్ షీట్. ఆ తర్వాత గమనించినట్టయితే యూజువల్గా ఆధార్ కార్డ్, ఇది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ డెఫినెట్గా అయితే ఇది అయితే ఉండాలి. ఇది మెయిన్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయడానికి కానీ డెఫినెట్గా ఇది యూజ్ అయితే అవుతుంది. ఆ తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్స్. ఇవి ఉన్న అన్ని సర్టిఫికేట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మీకు పర్సనల్గా బెనిఫిట్ చేసే సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుందన్న నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా నేనైతే చెప్తాను, ఒకసారి అయితే వినండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్గా ఏంటి అంటే మనకు మీరు ఏదైతే అనుకున్న కాలేజీలో సీట్ కావాలి అనుకుంటారో ఆ పర్టికులర్ సీట్ అనేది మీకు తెచ్చిపెట్టడానికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా హెల్ప్ అనేది అవుతుంది. అంటే ఎలా అంటే మనకి ప్రతి కాలేజీలోనూ సీట్స్ ఎలా ఉంటాయి అంటే ఓవరాల్గా 100 సీట్స్ ఉంటే 100 సీట్స్ జనరల్ కేటగిరీలోనే ఉండవు. జస్ట్ ఏవైతే 50% ఉన్నాయో 50% మాత్రమే జనరల్ కేటగిరీలో ఉంటాయి. ఇక రిమైనింగ్ 50% అన్నీ కూడా మనకి ఏవైతే ఓసీ వాళ్ళ మనకు ఎస్సీ వాళ్ళకి ఇన్ని, ఎస్టీ వాళ్ళకి ఇంత పర్సెంటేజు, ఆ తర్వాత బీసీ వాళ్ళకి ఇంత, ఎన్సీసీ రిలేటెడ్గా ఇంత, ఇలా అని చెప్పేసి కొన్ని పర్సెంటేజ్ వైజ్ సీట్స్ అనేవి డివైడ్ అయితే అయ్యి ఉంటాయి. ఆ విధంగా గమనించినప్పుడు ఈ కేటగిరీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఆ పర్టికులర్ కాలేజెస్ సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. ఆ తర్వాత మెయిన్ గమనించినట్టయితే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. అంటే మీకు పర్టికులర్
పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చినట్టయితే మీ తరపున మీ యొక్క కాలేజ్ ఫీజు అన్నది గవర్నమెంట్ వాళ్ళు పే అనేది చేస్తారు. దానికోసం మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. మరి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, ఇలాంటి వీడియోస్ అన్ని అంటే ఇలాంటి కంటెంట్ అంతా కూడా మనం డీటెయిల్డ్గా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వీడియో అయితే చేసి అందులో క్లియర్గా అయితే తెలుసుకుందాం. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్గా మీరైతే ఉన్నట్టయితే ప్రొవైడ్ అయితే చేయండి. గుర్తుపెట్టుకోండి, 2025లో తీసుకున్న డాక్యుమెంట్స్ ఉంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అనేది అవుతుంది. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా 2025లో కాకుండా ఓల్డ్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే అవి రెన్యువల్ అనేది చేయించుకోండి. ఇలా ఎందుకంటే చాలా టైం అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క సంబంధించిన సర్టిఫికేట్స్ మీకు అనేది డెఫినెట్గా వాల్యూ అనేది యాడ్ చేస్తాయి. సో ఈ డాక్యుమెంట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని చెప్పి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి. నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వండి. లేదు అనుకున్నట్టయితే మీకు సజెషన్స్ ఉన్నాయో అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరి ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంది. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు గమనించినట్టయితే ఎవరైతే మనకు అవుట్ సైడ్ తెలంగాణ నుంచి మనకు తెలంగాణలో ఉండి 7 years దాటుంటుందో వాళ్ళు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. ఇది మనకు మీ సేవ కానీ అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్ మెయిన్గా మనకు ఏదైతే మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఒకే స్కూల్లో చదువుతున్నారు అనుకోండి, యాజువల్గా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే తీసుకోండి. లేదు మీరు ఫస్ట్ నుంచి 3rd ఒక స్కూల్లో, 4th to 5th ఒక స్కూల్లో, ఆ తర్వాత 6th to 10th ఒక స్కూల్లో చదివారు అనుకోండి, అప్పుడు 4th to 5th చదివిన స్కూల్లోనూ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకైతే 6th to 10th చదువుంటారో అక్కడి నుంచి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ రన్లో ఒకే స్కూల్లో చదివి ఉంటారో వాళ్ళకి ఒకటేసారి అయితే వచ్చేస్తుంది. లేదు మధ్యలో స్ప్లిట్టెడ్గా స్కూల్స్ చేంజ్ అవుతూ ఉన్నారంటే అన్ని స్కూళ్ళ నుంచి కూడా మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా కలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే మీరు ఏ రీజన్ కిందకి వస్తారో అని చెప్పడానికి మనకు మెయిన్గా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. బట్ డెఫినెట్గా స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాంతోపాటు మీరు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో దాని రిలేటెడ్గా టీసీ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ టీసీ కూడా డెఫినెట్గా అయితే ఉండాలి. డెఫినెట్గా అక్కడ మనకు వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా స్కూల్లో టీసీస్ కలెక్ట్ చేసుకోకపోయినట్టయితే డెఫినెట్గా మీరు వెళ్ళేసి ఫీజు పే చేసి కలెక్ట్ అనేది చేసుకోండి. క్యాజువల్గా ఫైనల్గా మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి ఎక్కడ పోయినా అడుగుతూ ఉంటారు కాబట్టి మీరైతే తీయించి రెడీగా అయితే పెట్టుకోండి. బట్ దీంతో పాటు ఇంకా ఒక డాక్యుమెంట్ అయితే ఉంది. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే మీరు కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అవుతారు. అలా రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఒక ఫీజు అనేది పే చేస్తారు. ఆ ఫీజు అనేది ఏదైతే పే చేస్తారో పే చేసిన తర్వాత మీకు ఒక పే చేశాము అని చెప్పి ఒక ప్రింట్ అయితే వస్తుంది, పేమెంట్ స్లిప్. ఆ స్లిప్ కూడా మీరు కౌన్సిలింగ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే ప్రజెంట్ మీ దగ్గర ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. హాల్ టికెట్ కావచ్చు, లేదంటే మార్క్ షీట్స్ కావచ్చు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, స్టడీ, టీసీ, ఓవరాల్ అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు డిపెండెన్సీ ఏంటి అంటే ఒకటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అట్ ద సేమ్ టైం మనకు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫీజు అనేది పే చేస్తారు కదా, ఆ ఫీజు పేమెంట్ యొక్క రిసిప్ట్. సో అంతకుమించి మీ రిమైనింగ్ అన్నీ కూడా మోస్ట్లీ మీ దగ్గర అయితే ఉంటాయి. సో ఇవి రెడీగా అయితే పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2025లో తీసుకున్నది మాత్రమే ఉండాలి. అది ఉన్నట్టయితే డెఫినెట్గా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా ఎవరి దగ్గరైనా స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా వీటిని కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇవి ఎలా వెరిఫికేషన్ చేయించుకోవాలి అవన్నీ కూడా మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం. బట్ ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరు కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.